అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మనం ఏది అనుకోకూడదు, ఎలా ఊహించుకోకూడదు, ఎలా అనుకోవాలి, ఇవన్నీ మనకి బాగా అర్థమైనవి. ఆచరించడం కూడా మొదలు పెట్టేశాం కదా. మధ్య వరకు విని స్కిప్ చేయకుండా చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదలు పెట్టుకుందామా? ధనికులయ్యే హక్కు మీకు ఉంది. ధనవంతులవ్వడానికి మీకు హక్కు ఉంది. మనం ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించటానికి, సంతోషంగా, పూర్తి ఆరోగ్యంతో, స్వేచ్ఛగా ఉండటానికి వచ్చాము. మనం సంపూర్ణమైన, సంతోషమైన, సఫలమైన జీవితం గడపటానికి అవసరమైనంత డబ్బు మన వద్ద ఉండాలి. మనం పురోగమించడానికి, విస్తరించడానికి, ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక రూపంలో మనల్ని మనం వెల్లడించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మనం పూర్తిగా అభివృద్ధి చెందడానికి, అన్ని విధాల వ్యక్తపరచడానికి విడదీయరాని హక్కు ఉంది మనకి. మన చుట్టూ అందం, భోగభాగ్యాలతో ఉండాలి. మనము మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా గ్రహించే సంపదలను అనుభవిస్తున్నప్పుడు మనమెందుకు లేమితో బాధపడాలి? కొద్దిపాటి ధనంతో ఎందుకు సంతృప్తి చెందాలి? ఈ అధ్యాయంలో మనము డబ్బుతో స్నేహం ఎలా చెయ్యాలో నేర్చుకుందాం. మనకి ఎప్పుడూ అవసరానికి మించిన డబ్బు ఉంటుంది. ధనవంతులవ్వాలన్న కోరిక అంతరార్థంగా మనకి పరిపూర్ణంగా, సంతోషంగా, అద్భుతంగా జీవితాన్ని జీవించడమే విశ్వమంతయు ఉన్న కోరిక. అది మంచి కోరిక మాత్రమే కాదు, ఎంతో ఉత్కృష్టమైన కోరిక. ధనం అనేది ఒక చిహ్నం, ధనం మార్పిడికి ప్రతీక. అది కేవలం లేమి నుంచి స్వేచ్ఛ మాత్రమే కాదు, అది సౌందర్యం, సంస్కారము, సమృద్ధి, విలాసాలకు, స్వచ్ఛతకు కూడా ప్రతీక. అది దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యానికి కూడా ప్రతీకే. మన శరీరంలో రక్త ప్రసరణ స్వేచ్ఛగా జరుగుతున్నప్పుడు మనం శారీరకంగా ఆరోగ్యవంతులు. మన జీవితంలో డబ్బు స్వేచ్ఛగా ప్రవహిస్తుంటే మనం ఆర్థికంగా ఆరోగ్యవంతులము. డబ్బును కూడబెట్టి రేకుపెట్టెలలో దాచి జనం భయపడుతున్నప్పుడు వారు ఆర్థికంగా జబ్బు పడతారు. శతాబ్దాల తరబడి డబ్బుతో పాటు ఉప్పు, పూసలు, చిన్న చిన్న వస్తువులను మార్పిడి మాధ్యంగా పరిగణింపబడుతుంది. ఆది కాలంలో మనిషి యొక్క సంపద అతను దగ్గర ఉన్న గొర్రెలు, ఎద్దుల మీద నిర్ణయించబడింది. ఇప్పుడు మనం కరెన్సీ నోట్లను, ఇతర సులభమైన సాధనాలను వాడుతున్నాము. ఎందుకంటే బిల్లులు చెల్లించడానికి మన వెంట గొర్రెలను తోలుకుపోవడానికంటే చెక్కు కాగితం రాయడం ఎంతో సులువు. సంపదల రాజమార్గం మీద నడవటం ఎలా? ఆధ్యాత్మిక, మానసిక, ఆర్థిక సంపదలకు దారితీసిన రాజమార్గం మన సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తికి ఉందని అర్థం చేసుకోవడం. మానసిక చట్ట విద్యార్థి. ఎటువంటి ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ ఎగుడు దిగుడులు, ఆర్థిక మాంద్యం, సమ్మెలు, దౌడు తీస్తున్న ధరలు, చివరికి యుద్ధం లాంటివి ఏవి సంభవించినప్పటికీ తనకు కావలసినది తప్పక దొరుకుతుందన్న నమ్మకం ఉంచుతాడు. దీనికి కారణం అతని సంపద గురించిన ఆలోచనను తన సబ్కాన్షియస్ మైండ్కు తెలియచేశాడు. తత్ఫలితంగా అతను ఎక్కడున్నప్పటికీ అది అతనికి డబ్బు అందిస్తూనే ఉంటుంది. ధన ప్రవాహం తన జీవితంలో నిరంతరం సాగుతుందని, తన దగ్గర తన అవసరాలకు మించిన డబ్బు ఉంటుందని
అతను తన మనసులో తనకి తాను నమ్మకం కలిగించుకున్నాడు. మరునాడు ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సంక్షోభంలో పడి అతనికున్న పెట్టుబడుల విలువ లేకుండా పోయినా, ఎలాగైతే జర్మనీ ద్రవ్యానికి మార్క్ మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పట్టిందో, అతని సంపదనే ఇంకా ఆకర్షిస్తుంది. అతను ఆ సంక్షోభం నుంచి సునాయాసంగా బయటపడతాడు. కొత్త ద్రవ్యం ఏదైనప్పటికీ. మీ వద్ద డబ్బెందుకు అధికంగా లేదు? ఈ అధ్యాయము వింటున్నప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం కూడా ఇలా, ఇంతకన్నా ఎక్కువ జీతం పొందటానికి నాకు హక్కు లేదు. నా ఉద్దేశ్యంలో మనలో చాలామంది సరిపోని జీతం పొందుతున్నారు. అందుకు ప్రధానమైన కారణం, డబ్బు ఎక్కువగా లేని వీళ్ళంతా మౌనంగా మనసులోనూ బహిరంగంగానూ దాన్ని ఖండిస్తున్నారు. దాన్ని ఒక అసహ్యకరమైన ఆకర్షణ అని, డబ్బు మీద ఉన్న ప్రేమ అని, చెడు కార్యాలకు మూలమని చెబుతారు. అంతేకాకుండా వారు జీవితంలో పురోగమించడానికి కారణం వారి సబ్కాన్షియస్ మైండ్లో దారిద్ర్యంలోనూ ఒక మంచి గుణం ఉందన్న తప్పుడు అభిప్రాయం ఉంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ భావానికి బహుశా బాల్యంలోని శిక్షణ, మూఢనమ్మకం, మత గ్రంథాలను తప్పుగా విశ్లేషించటం కారణమై ఉండొచ్చు. ధనము, సంతులిత జీవితము. ఒకసారి ఒక ఆయన నా దగ్గరకొచ్చి నాతో ఇలా అన్నారు, నేను దివాలా తీశాను. నాకు డబ్బంటే ఇష్టం లేదు. అన్ని చెడ్డ పనులకు అదే మూలము. ఈ వాక్యాలు గందరగోళంలో, మానసిక రుగ్మతలో ఉన్న మనిషి యొక్క ఆలోచనా తీరును సూచిస్తున్నాయి. కేవలం ధనాన్నే ప్రేమిస్తూ మిగిలిన అన్ని విషయాలను పట్టించుకోకపోతే అది మనల్ని తలకిందులు చేస్తుంది. మన శక్తిని, అధికారాన్ని తెలివిగా ఉపయోగించడానికే మనము లోకంలో ఉన్నాము. కొందరు మనుషులు అధికారాన్ని యాచిస్తే మరికొందరు ధనాన్ని యాచిస్తూ ఉంటారు. మనం కేవలం ధనం మీదే దృష్టంతా కేంద్రీకరించి, నాకు కావలసింది డబ్బే, నేను డబ్బును సంపాదించడం మీదే నా దృష్టి అంతా పెడతాను, మరే విషయం మీద నాకు ధ్యాస లేదు అని అంటే మనకి డబ్బు దొరుకుతుంది, అత్యంత ధనికులు కావచ్చు. మనం ఈ ప్రపంచంలో సంతులిత జీవితం కోసం ఉన్నారన్న సంగతి మనం మర్చిపోతాము. మానసిక శాంతి, సామరస్యము, ప్రేమ, సంతోషము, సంపూర్ణ ఆరోగ్యము, వీటి ఆవశ్యకత కూడా ఉంది. మనం డబ్బు సంపాదన మీదే ఏకైక ధ్యేయం పెట్టుకొని మనం ఒక తప్పును ఎంపిక చేశాము. మనకు కావలసింది అదొక్కటే అనుకున్నాము. కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాక మనకు కావలసింది డబ్బు ఒక్కటే కాదని మనకు తెలుస్తుంది. మనలో దాగున్న ప్రతిభకు నిజమైన అభివ్యక్తీకరణ కావాలి. జీవితంలో సరైన స్థానం పొందాలని, అందాన్ని, ఇతరుల సంక్షేమం, సఫలతకు సాయపడుతూ పొందే సంతోషాన్ని కూడా కోరుకుంటారు. మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క నియమాలు నేర్చుకున్నాక మనం కొన్ని లక్షల డాలర్లను కావాలనుకుంటే సంపాదించవచ్చు. అలాగే ప్రశాంతమైన మనసు, సామరస్యం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ వ్యక్తీకరణ లాంటివి ఉంచుకోవచ్చు. విన్నారు కదా? తరువాయి భాగం రేపు చెప్పుకుందాం. ఉంటాను. థ్యాంక్ యూ.